హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియా జట్టులో కొన్ని ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నారు. ఏంటి అదేవిధంగా బీసీఐ మాత్రమైతే విరాట్ కోహ్లీకి అదేవిధంగా రోహిత్ శర్మకి అయితే గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి అయితే టీ20లో జట్టులో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లకు అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓడిఐ జట్టులోకి వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లను అయితే తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్ గా మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో అయితే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకుంది. దాని తర్వాత వచ్చేసరికి ఇంగ్లాండ్ తోటి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ తో పాటు అదేవిధంగా 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే ఆడనుంది మన టీమిండియా. ఇది ముగిసిన వెంటనే ఛాంపియన్ ట్రోఫీ కూడా టీమిండియా అయితే ఆడబోతుంది. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరగబోయే ఓడిఐ సిరీస్ జట్టు ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే జట్టును ఛాంపియన్ ట్రోఫీ ఆడేది కూడా అదే జట్టు అయితే ఉండబోతుంది. ఇది క్లియర్ కట్ గా అయితే కొద్ది రోజుల నుంచి అయితే మనకు క్లియర్ కట్ గా అయితే సమాచారం అందుతుంది. అయితే ఇంగ్లాండ్ తో జరగబోయే టీ20 జట్టునైనా కానీ ఓడిఐ జట్టునైనా కానీ జనవరి 12 రోజున ప్రకటించబోతున్నట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం. మరి చూడాలి దాని గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాబోతుంది అయితే చూడాలి. అయితే ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా మొదటి వచ్చేసరికి మన జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే ఛాంపియన్ ట్రోఫీ ఆడతాడా లేదా అని అయితే సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రాకి అయితే వెన్నునొప్పు గాయం అవడం జరిగింది. లాస్ట్ రోజు అయిన చివరి రోజు మా జస్ప్రీత్ బుమ్రా ఆడకుండానే రెస్ట్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి రెస్ట్ తీసుకున్నాడు. అయితే టీమిండియా ఫిజియోథెరపీ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రాకు దాదాపు 5 నుంచి 6 వారాల పాటు అయితే రెస్ట్ ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది. మరి ఇంతగానం రెస్ట్ ఇస్తే ఛాంపియన్ ట్రోఫీ ఆడతాడా లేదా అని అయితే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. దాని గురించి ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యంగా విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మలకైతే గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే చివరి సిరీస్ ఇంగ్లాండ్ తో జరగబోయే ఓడిఐ సిరీస్ చివరి సిరీస్. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ గానీ విరాట్ కోహ్లీ గానీ ఓడిఐ ఫార్మాట్ లో రాణించకపోతే అతను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లయితే బీసీఐ అయితే వీళ్ళిద్దరికి అయితే గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాగైనా సరే ఈ సిరీస్ లో వాళ్ళిద్దరూ తప్పకుండా రాణించాలంటే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా ఓడిఐ జట్టులోకి వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లతో అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ కానీ అదేవిధంగా హర్షదీప్ సింగ్ కానీ అదేవిధంగా మన కేఎల్ రాహుల్ మాత్రమైతే ఓడిఐ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఎక్కువ అని కనిపిస్తున్నాయి. రీసెంట్ జరుగుతున్న డొమెస్టిక్ క్రికెట్ లో వీళ్ళు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు కాబట్టి ఈ ప్లేయర్లు మాత్రమైతే ఓడిఐ జట్టులో తీసుకోవాలని అయితే బీసీఐ అయితే నిర్ణయించుకుంది. రేపు ప్రకటించబోయే జట్టులో వీళ్ళ పేర్లు మాత్రం అయితే 100% కన్ఫర్మ్ గా ఉండబోతున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది. అదేవిధంగా టీ20 జట్టులో వచ్చేసరికి ఇంగ్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ లో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లకైతే మన టీమిండియా మేనేజ్మెంట్ అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ దృష్టిలో పెట్టుకునే వీళ్ళకి రెస్ట్ ఇస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ముఖ్యంగా రిషబ్ పంత్ కానీ మహమ్మద్ సిరాజ్ కానీ శుభ్మన్ గిల్ కానీ ఎస్ఎస్సి జైస్వాల్ కానీ వంటి ప్లేయర్లకు మాత్రమైతే రెస్ట్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి రెస్ట్ ఇస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా ఓడిఐ జట్టులో వచ్చేసరికి వీళ్ళకి చోటు లభించే అవకాశం ఎక్కువ అని కనిపిస్తుంది. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఇది ఒకే సిరీస్ వీళ్ళ మన టీమిండియా జట్టుకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీళ్ళకి టీ20 జట్టుకి రెస్ట్ ఇచ్చి ఓడిఐ జట్టులో తీసుకోవాలని అయితే చూస్తుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి మన మహారాజు రీఎంట్రీ ఉంటుందా ఉండదా అని అయితే కొంచెం అయితే క్లారిటీ వచ్చింది అని చెప్పుకోవచ్చు. డొమెస్టిక్ క్రికెట్ లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న మహమ్మద్ షమి మాత్రం అయితే రాబోయే రోజుల్లో మంచి ఫిట్నెస్ సాధిస్తే మాత్రం ఇంగ్లాండ్ తో జరగబోయే ఓడిఐ సిరీస్ లో ఎంపికయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మన మహమ్మద్ షమి ఫిట్నెస్ కోసం అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ తో జరగబోయే ఓడిఐ సిరీస్ లో ఆడతాడు. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ కూడా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మహమ్మద్ షమి ముంగట ఉంది ఒకే ఒక ఏంటంటే ఫిట్నెస్ సాధించడం మెయిన్ టార్గెట్ అయితే ఉంది. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ మరి వస్తుందా లేదా అని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి చూడాలి ఇటువంటి ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియా జట్టులో ఇంత భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతుంది.
జరగబోతున్నాయి. మరి చూద్దాం ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి మన టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదిక అయితే జరగబోతున్నాయి. దుబాయ్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా స్పిన్ కి అనుకూలిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగానే జట్టు కూర్పు అయితే ఉండబోతున్నట్టయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది. మరి చూద్దాం జట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే జనవరి 12 రోజున బీసీఐ మాత్రం అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతుంది. అప్పుడు క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది మన ఛాంపియన్ ట్రోఫీలో ఏ ప్లేయర్ చోటు లభించే అవకాశం ఉందో అప్పుడు క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది. చూద్దాం దాని గురించి అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.